గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న నిఫ్టీ మూమెంటం ఒకసారి కనుక గమనిస్తే లోయర్ లెవెల్స్ నుంచి మంచి పాజిటివ్గా కోలుకున్నది. డే హై వచ్చేసి 23,750 760 లెవెల్ వరకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అక్కడ మార్కెట్లో ప్రైస్ రిజెక్షన్ అయిందని చెప్పొచ్చు. అక్కడ నుంచి మళ్ళీ క్లోజింగ్ వచ్చేసరికి 23,700 స్థాయి కన్నా కింద క్లోజ్ అయింది. అంటే 23,685 86 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనము లోయర్ లెవెల్స్ నుంచి రీసెంట్ లోయర్ లెవెల్స్ నుంచి నిన్నటి వరకు వచ్చిన ప్యాటర్న్ కనుక ఒకసారి గమనిస్తే ఏబీసీ కౌంటర్ ట్రెండ్ బౌన్స్ లా కనబడుతుంది. అంటే ఏబీసీ కౌంటర్ ట్రెండ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఒకవేళ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయితే కనుక దాన్ని చేసి చేయకండి. లాంగ్ పొజిషన్స్కి అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. సో నేను అనుకోవడం మళ్ళీ నిన్న చెప్పిన కీలకమైన సపోర్ట్ లెవెల్ 23,150 లెవెల్ గమనించండి. ఆ లెవెల్ కనుక ఈరోజు కానీ మండే కానీ ఎప్పుడైనా సరే క్లోజ్ అయింది, దాని కింద క్లోజ్ అయింది అంటే మాత్రం ఇంకా మేజర్ డౌన్ సైడ్ మూమెంటం మార్కెట్లో రాబోతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోవాల్సి ఉంటుంది 23,150 స్థాయి కన్నా కింద క్లోజ్ అయినప్పుడు. సో అది కనుక జరిగితే మనకు రాబోయే రోజుల్లో 1000 నుంచి 2000 పాయింట్ల వరకు నిఫ్టీలో కరెక్షన్ రావడానికి ఎక్కువ స్కోప్ అయితే కనపడుతుంది. కాబట్టి కీలకమైన సపోర్ట్స్ని గమనించండి. ఇక ఫ్లిప్ సైడ్ వస్తే 23,800 స్థాయి కన్నా పైన సక్సెస్ఫుల్గా క్లోజ్ అవ్వగలిగింది అంటే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఒక కీలకమైన క్రిటికల్ లెవెల్స్ దగ్గర ఉంది. కాబట్టి మార్కెట్ ఎటువైపు డైరెక్షన్ తీసుకుంటుంది అనేది మనం గమనించి దానికి అనుగుణంగానే పొజిషన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లెవెల్స్ గమనించండి. 23,800 హయ్యర్ సైడు, 23,150 డౌన్ సైడ్. ఈ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అటువైపుగానే మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తొందరపడి ట్రేడ్ తీసుకోకుండా బ్రేక్అవుట్ తర్వాత కానీ బ్రేక్ డౌన్ తర్వాత కానీ ట్రేడ్ చేసుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు.